తిరుమల తిరుపతి దేవస్థానం జరిగినటువంటి అక్రమాలు అన్ని ఇన్ని కావని చెప్పుకోవచ్చు. లడ్డు కల్తీ వ్యవహారం కానీ 50 కిలోల బంగారం కూడా దోచేశారని చెప్పేసి ఇప్పుడు పేపర్లో వార్తలు వచ్చాయి. ఎలా చూస్తారు దీన్ని? అసలు తిరుపతి దేవస్థానానికి అంటూ ఒక చట్టం ఉందండి. ఎందుకంటే తిరుపతి దేవస్థానం అతి పవిత్రమైన ప్లేస్ ప్రపంచంలోని. దాన్ని కాపాడటం కోసం అప్పుడు ఆగమ శాస్త్రం అని ఒకటి శాస్త్రం ఉంది. ఆ శాస్త్ర ప్రకారము తిరుమల దేవస్థానాన్ని కాపాడాలి. ఆ ఆచార వ్యవహారాలు తిరుపతి దేవస్థానం ఏం చేయాలి, పాలకులు ఎవరైనా కావచ్చు, కానీ అక్కడ ఉన్న ఆ స్టాఫ్ కానీ ఆ పూజారి కానీ వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఉన్న పద్ధతులు ఆగమ శాస్త్రాన్ని పాటిస్తూ ఆ దేవస్థానానికి గౌరవం పెంచే విధంగా ఆ చట్టాన్ని రూపొందించారు. దాన్ని వైలేట్ చేస్తూ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ దేవస్థానంలో దొంగతనాలు, తర్వాత మత మార్పిళ్ళు, తర్వాత వేరే వేరే మతాల తాలూకి ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ ప్రసారాలు చేయడం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగాయి. అది శాస్త్ర ప్రకారం విరుద్ధం అనమాట. తిరుపతి దేవస్థానం తాలూకా ప్రతిష్టని, గౌరవాన్ని పాడు చేశారు. స్వామివారి తాలూకా బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, వివిధ దాతలు ఇచ్చిన ఆభరణాలు, వివిధ రాజులు ఇచ్చిన ఆభరణాలు, ప్రజలు వేసిన ఉండిలో వేసిన డబ్బులు, ఆభరణాలు అన్ని కూడా వాళ్ళు దాచారు. ఎందుకంటే స్వామివారికి దాని ద్వారా వచ్చే ఇన్కమ్ అది బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన తర్వాత ఆ యొక్క వచ్చే వడ్డీతోటి పేదలకు అన్నదానము, అలాగే మెడిసిన్స్ ఇవ్వడము, ఆలయ అభివృద్ధి కోసము, కాటేజీల కోసము, వచ్చే భక్తులకి అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం కాటేజీలు కట్టడం, అవన్నీ చేయడం కోసం ఆ డబ్బులు ఉపయోగిస్తారు జనరల్గా. కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే తినే ప్రసాదం, స్వామివారి ప్రసాదం ఏదైతే ఉందో అందులోని కెమికల్స్ కలపడం, వివిధ జంతువుల తాలూకా ఆయిల్స్ తీసుకొచ్చి అందులో పెట్టడం, కొవ్వు తీసుకొచ్చి వేయడం, అలాగా ఆ విధంగా తిరుపతి దేవస్థానం తాలూకా ప్రసాదంలోని పవిత్రతను పాడు చేశారు, అపవిత్రం చేశారనమాట గత ప్రభుత్వం. అదేవిధంగా విగ్రహాలు, వివిధ విగ్రహాలు ఉంటాయి అందులో. స్వామివారి విగ్రహంతో పాటుగా వివిధ విగ్రహమూర్తులు విగ్రహాలు ఉంటాయి. అవన్నీ కూడా పాతవి ఏంటి రాతి చెక్కిన వాటికి ఉంటాయి. దానికి బంగారు తాపనం పోయడం కోసం దేవస్థానంకి వచ్చిన కానుకలు ఏవైతే ఉన్నాయో దాన్ని కరిగించి దానికి తాపడం పోయడం కోసం ఒక 50 కిలోల పాటు బంగారాన్ని తీసి అది ఇస్తే అందులోనే ఏం జరిగింది ఒక 5-6 వాటికి తాపరం పోసారు నాసిరకం. మిగతా గోల్డ్ ఏమైంది ఎంతవరకు తెలియలేదు. దాని మరి ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి, ఎందుకంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంక్వైరీ పొజిషన్లో ఉండేటప్పుడు ఎవరు కూడా ఏ విధమైన మాటలు మాట్లాడకూడదు. అది ఎంక్వైరీ అయిన తర్వాత ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఈ 50 కేజీల బంగారాన్ని దొంగిలించారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి. వాళ్ళు దేశ బహిష్కరణ కూడా చేయాలి. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా 20-30 కోట్ల జనాభా దేవుడిని విదేశాల్లో కూడా మన స్వామివారిని పూజించే భక్తులు ఉన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వీళ్ళందరికీ కూడా అపవిత్రం కలిగించే విధంగా వాళ్ళు వ్యవహరించారు. కాబట్టి అటువంటి వ్యక్తులందరినీ కూడా ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో మొన్న కల్తీ నెయ్యి, ఇంకో పక్క పరకమని అయితే ఇప్పుడు 50 తులాల బంగారం కూడా మాయమైపోయింది. ఎలా చూడాలంటారు? అంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలోనే ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎలా చూస్తారు దీన్ని? జగన్ గారికి టీటీడీ తిరుపతి దేవస్థానం రిజర్వ్ బ్యాంక్ అయిపోయింది. ఆయనకి కావాల్సినప్పుడు అంతా ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అనుకున్నారు. కానీ అది భక్తుల డబ్బులు, ప్రజల డబ్బులు అని ఆయనకు తెలియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రతిదీ వస్తుంది. మొన్న పరకమణి అయింది, ఇప్పుడు 13 తులాల బంగారం పోయింది. ఇవన్నీ కక్కిస్తారండి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ గవర్నమెంట్లో అవన్నీ చల్లవు. ప్రతి డబ్బులు బయటకు వస్తాయి. తర్వాత మన శాలువాలకు కూడా అంతే. 300 రూపాయలకి వచ్చే శాలువాని 1300, 1400 కొన్నారు. ఆ శాలువా చూస్తే మొన్న చూపిస్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తే ఆ శాలువా 300 బయట 300కి అమ్ముతున్నారు. అలాంటి శాలువాని 1300కి ఒక్కొక్కరికి కొనేసి అలా చేశారు. ప్రతి దాంట్లో స్కామే, ఒక దాంట్లో అని కాదు, ప్రతి విషయాలను నెయ్యిలా స్కాము, లడ్డులా స్కాము, టోకన్ల స్కాము, తర్వాత కళ్యాణం చేయిస్తే దాంట్లో స్కామ్. ప్రతి దాంట్లో టీటీడీ దేవస్థానం అన్నది వాళ్ళకి ఒక ఏటీఎం కార్డులకు వాడుకున్నారండి. ప్రతిదీ దాని నుంచి వాడుకోవచ్చు, ఎవరు చూడరు. ఇది మా ప్రభుత్వమే, మాకేం ఇంకా తిరగలేదు అనుకున్నారు. వెంకన్న స్వామి చూస్తూ కూర్చోడండి. పాపం పండింది. కంపల్సరీ ఇది ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో ఇస్తాడు. పనిష్మెంట్ గ్యారంటీగా. అది పనిష్మెంట్ జగన్ గారికి, జగన్ టీంకి, మొత్తానికి అందరికీ ఉంటుందండి. అక్కడ ఉన్న చైర్మన్ గారు మామూలు వాళ్ళు కాదండి. అతను ఆయన చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతిదానికి
బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రతిదీ బయటకు వస్తుంది. జగన్ గారు ఇప్పటికైనా దేవుడి దగ్గర క్షమాపణ అడిగేసి తీసుకున్నవి దోచుకున్నవి అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఉండిలో వేస్తే చాలా బాగుంటుందండి. గత ప్రభుత్వంలో తిరుపతి కొండ మీద జరగని అవినీతి కానీ జరగని పాపాలు కానీ లేవండి. హద్దు పొద్దు లేకుండా జగన్ గవర్నమెంటే జరిగింది. పేరెత్తడం కూడా నాకు ఇష్టం లేదు, అంత పాపాలు చేసేది. నేను ఒక ముస్లిం కూడా చెప్తున్నా, తిరుపతి కొండ మీద కల్తీ నెయ్యితో మొదలు పెడితే పరకామణికి పట్టు వస్త్రాలు, ఇంకా అజ్జిత్ సేవ టికెట్లు, శ్రీవారి బ్రహ్మోత్సవ టికెట్లు, విఐపి టికెట్, విఐపికి ఒక మనిషికి 7 టికెట్లు ఇస్తే ఆల్ గవర్నమెంట్లో ఇష్టాసారంగా టికెట్లు దర్శనాలు చేసుకోవడం. ఈ రోజు చూస్తే ఈ 100 తులాలు బంగారం అన్ని టీటీడీ గవర్నమెంట్ గోపురానికి పెడితే అందులో 50 తులాల బంగారం చోరీకి గురైంది. ఇది మహాపాపం అండి. ప్రజలతో పెట్టుకుంటే 11 సీట్లు పరిమితం చేశారు. అది దేవుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఇది మాత్రం ఒక ముస్లింగా చెప్తాను, తప్పుడు పనులు చేశారు, దీన్ని శిక్ష అనుభవించే తప్పదు. 50 తులాల బంగారం ఏమైంది? 9 పాపడాల పొరలు వేయవలసిన గుడికి 2 పొరలతో ఆపారు. ఉన్న ప్రాబ్లం వీటి మీద ఎంక్వైరీ ఏం పెట్టారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద మరి సీరియస్ యాక్షన్ తీసుకొని కఠినమైన నిర్ణయం సిబిఐ ఆఫీసరు ఎంక్వైరీని పెట్టాలి. భక్తితో ప్రపంచం ఉన్న అందరూ అన్ని మతతులు దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని కానుకలుగా ఇచ్చే బంగారాన్ని ఆదాయాన్ని వీళ్ళు ఇష్టాసారంగా వాడుకుంటారా? కల్తీ నెయ్య, పట్టు వస్త్రాలు, పరకామని. మొన్న కూడా ఒక విగ్రహం ఎప్పుడో శనీశ్వరుడు విగ్రహం పెట్టి మూల పెడితే దాన్ని రాజకీయం చేశారు. పశువులు ఆరోగ్యం బాగా చనిపోతే దాన్ని రాజకీయం చేశారు. ఇంత ఘోరమైన చేస్తారంటే ప్రపంచంలో ఎవరు కూడా ఇంత ఘోరమైన పరిపాలన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంక ఈ జన్మలో అధికారానికి రాలేవు. ఈ పాపాలకి నీకు దేవుడు అనేవాడు ఉంటే నిజంగా శిక్ష అనుభవించక తప్పదు. 100% నీకు శిక్ష తప్పదు. చాలా తప్పు పనులు చేసావు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగినటువంటి ఏవైతే అక్రమాలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయండి. అవన్నీ బయటకు వస్తూ ఉంటే సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 5 సంవత్సరాలు అంతకుముందు గత 5 సంవత్సరాల్లో దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఒక రకంగా బాధపడుతున్నారు. ఎందుకోసం మొన్నటి వరకు వచ్చింది తిరుపతి లడ్డు గురించి వివాదమైంది. ఆ తిరుపతి లడ్డూలో వాళ్ళ కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి అందులో కొన్ని రకాల కొవ్వులు, జంతువులు కొవ్వులు కలిసినాయి అని చెప్పేసి అరే మనం కొంతమంది ఏంటంటే బ్రాహ్మణ్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత నిష్ఠగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ప్రసాదం అని చెప్పేసి కళ్ళకద్దుకొని తిన్న దాంట్లో కూడా ఇలాగే జంతువులు కొవ్వు కలిసిందని వాళ్ళు చాలా ఇబ్బంది పడిన రోజులు పరిస్థితులు చూసాం. మన పరకామణిలో చోరీ జరిగింది ఒకటి చూస్తున్నాం. ఆ పరకామణి చోరీ చూస్తే ఇంచుమించుగా 100 కోట్ల పైన అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. 14 కోట్ల రూపాయల ఆస్తులు శ్రీవారికి రాశారని చెప్పేసి అంటున్నారు. 14 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన రాయగలిగాడంటే ఆయన ఎంత సొమ్ము తిని ఉంటే ఆయన 14 కోట్లు రాయాలి. ఒకటి 14 కోట్ల రూపాయల ఆస్తులు శ్రీవారికి రాశారంటే శ్రీవారికి రాసిన దాని తాలూకు వాళ్ళు ఏవైతే సెటిల్మెంట్ కోసం కూర్చోబెట్టారో బయట వాళ్ళు ఎంత ఆస్తులు తిన్నారు, వాళ్ళు బినామీ పేర్లతో ఎవరెవరికి ఆస్తులు రాశామని చెప్పేసి ఆ లెక్కలు కూడా బయటికి తీయాలండి. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నిజంగా శ్రీవారి గోపురం కోసం ఏదైతే తాపడం కోసం తీశారని చేసినట్టు అందులో 50 కేజీలు బంగారం పోయిందని చెప్పేసి అంటున్నాను. ప్రతి దాంట్లోనూ అవినీతి. ఎక్కడైతే అక్కడ కొన్ని పనులు జరిగినాయో ఆ పనులు కాంట్రాక్టులకు సంబంధించిన వాటిలో చోరీ జరిగినాయి, లేదంటే వాటిలో కాంట్రాక్టులకు సంబంధించినవి జరిగినాయి, ఆ కూరగాయల విషయాల్లో జరిగినాయి, రైస్కి సంబంధించినవి జరిగినాయి, ప్రతి చోట అవినీతి జరిగిందని చెప్పేసి అంటున్నారు. దీని మీద ప్రభుత్వం నిజంగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలండి. ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించిన విషయం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారికి సంబంధించినటువంటి భక్తులకు సంబంధించిన విషయం. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే హిందువులు నిజంగా ఇలాంటి విషయాలు సీరియస్గా తీసుకొని రోడ్డు ఎక్కితే అది ఇంకా మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. అక్కడ వరకు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. ప్రతి చోట విపరీతమైన అవినీతి అండి. 50 కేజీల బంగారం అంటే అది ఎవరి సొమ్ము? అది భక్తులు శ్రీవారి యొక్క కోరికలు తీరిన తర్వాత మనస్ఫూర్తిగా వాళ్ళు సమర్పించేటువంటి ఆ డబ్బు కానివ్వండి, లేదంటే బంగారం కానివ్వండి, శ్రీవారికి సమర్పించే వస్తువులు కానివ్వండి, అది చాలా పవిత్రంగా చూడాల్సిన టీటీడీ ఇలా పక్కదారిపోతున్నప్పుడు నిజంగా టీటీడీలో హయాంలో పనిచేసినటువంటి అధికారులు కూడా మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది 50 కేజీల బంగారం మిస్ అయిందని చెప్పేసి సామాన్యమైన విషయమా? మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి జగన్ గారు మాట్లాడుతున్నారు, చిన్న దొంగతనం జరిగింది దానికోసం ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు? ఏది చిన్న దొంగతనం అంటే శ్రీవారి ఆలయంలో జరిగిన దొంగతనం చిన్న దొంగతనం అది? 100 కోట్ల పైన రూపాయల డబ్బులు ఆస్తులు మన ఈ పరకామణి చోరీ చిన్న దొంగతనం అది? అంటే ఆయనకి చిన్నది కావచ్చేమో, ఒకవేళ అన్ని కేసుల్లో ఉన్నారు కాబట్టి, లేదనుకుంటే అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆయనకు 100 కోట్లు అంటే లెక్క చేయకపోయి ఉండొచ్చు. కానీ శ్రీవారికి సంబంధించిన ఆస్తులు ఒక్క రూపాయి అయినా సరే అది భక్తులు సమర్పించింది చాలా వాల్యుబుల్. అది బంగారం కానివ్వండి, వస్తువులు కానివ్వండి, డబ్బు కానివ్వండి, లేదనుకుంటే వాళ్ళు సమర్పించినట్టు వస్తువులు కానివ్వండి, శ్రీవారికి సంబంధించిన ఏవైతే ల్యాండ్లు కానివ్వండి, శ్రీవారికి సంబంధించినటువంటి ఏవైతే మనం పనులు చేస్తున్నారో వాటిని ప్రతి ఒక్కటి కూడా అది ప్రజలు లేదంటే భక్తులు వాళ్ళు మనస్ఫూర్తిగా సంబంధించిన ఏ ఒక్క రూపాయి అయినా సరే అత్యంత విలువైనది. అది దాన్ని పవిత్రంగా చూడాల్సిన బాధ్యత ఆయన మొన్నటి వరకు ప్రభుత్వాధినేతగా ఉన్న ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత కావాలి అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే ఇలాంటి విషయాలు సున్నితమైన
వ్యక్తిగతమైన విషయాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటిది విచ్చలవిడిగా నోటికి వచ్చినట్టు మాట్లాడే చిన్న దొంగతనం లేదంటే అదేదో పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటే ఆయన వాళ్ళ కార్యకర్తలకు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? నిజంగా వాళ్ళ ఇంట్లో ఆస్తులు కనుక ఇలా జరిగితే ఆయన ఈ రియాక్షన్ ఇలా ఉంటుందా? ఖచ్చితంగా అధికారులు నిలదీయాలండి. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు ఒత్తిడితో చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, లేదంటే వాళ్ళ వెనక ఎవరైనా ఉండి చేయించారా, లేదంటే వాళ్లే తిన్నారా ఎవరు అనేది ఖచ్చితంగా దాని మీద అయితే పూర్తి విచారణ జరగాలి. ఆ పూర్తి విచారణ జరగాలని మేము కోరుకుంటాం, బలంగా ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాం కూడా. హిందువుల మనోభావాలు దెబ్బతింటారు ఈ ఒక్క ఇన్సిడెంట్ నే బేస్ చేసుకొని మనం మాట్లాడాల్సిన పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగిన బోల్డ్ జరిగినాయండి. ఇప్పుడు మన నెల్లిమర్ల దగ్గర రాముల వారికి సంబంధించిన తల తీసేయటం కానివ్వండి, వేరే చోట రథాలు తగలబెట్టేశారు, ఇంకో చోట ఏమో ఆంజనేయ స్వామి విగ్రహాలు పడగొట్టేశారు, ఇంకో చోట వినాయకుడి విగ్రహాలు ధ్వంసం చేశారు. కోకొల్లాలు జరిగిన ఇలాంటి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు కొంతమంది ఉన్నారో వాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ కూడా హిందువుల గురించి చాలా నీచంగా మాట్లాడడం, దేవుడు బొమ్మకే కదా జరిగింది, ఈయనకు జరగలేదు కదా, దేవుడికి చేయలేదు కదా అని వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు ఎంతో కాలం పట్టలేదు, మహా అయితే 3 ఏళ్ళు ఆయన మాట్లాడిన తర్వాత 3.5 ఏళ్ళు అయిందేమో అంతే. తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఆ రోజు దేవుడిని వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు గుండు కొట్టించుకున్నాడు. తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకొని పాప అక్కడే మనిషి పేషెంట్ లాగా ఉన్నాడు. చూస్తే పాప మనకే జాలేసింది. దేవుడు వ్యంగ్యంగా మాట్లాడి ఎటకారంగా చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి వాళ్ళని చూసి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. హిందూ ధర్మం గురించి కానీ హిందువుల గురించి కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి కొద్దిగా పరిస్థితులు కూడా ఏ రోజు నాకేదో భగవంతుడు అన్ని ఇచ్చాడు కాబట్టి మనం మాట్లాడేస్తే టైం అయిపోద్ది అనుకుంటే దేవుడు సమయం వచ్చినప్పుడు అన్ని చూపిస్తాడు. కొద్దిగా ఊళ్ళో దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది అనుకుని నా ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బాగా భ్రష్టు పట్టించారు. ఎందుకంటే వాళ్ళు అన్యమత నాయకులు పరిపాలించారు. క్రిస్టియన్సీ వాళ్ళు చైర్మన్ క్రిస్టియన్సీ, ముఖ్యమంత్రి క్రిస్టియన్సీ, అక్కడ ఉన్నందరూ క్రిస్టియన్సీ కాబట్టి హిందూ మత దేవాలయాల్ని ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చాలా విధంగా అన్యాయంగా చాలా తప్పు చేసి, అంటే ఆ దేవుడు తాలూకా వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రపంచంలో అందరూ మెచ్చుకునే కోరుకునే ముక్కుకునే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని చాలా భ్రష్టు పెట్టించాలని చెప్పి కార్యక్రమాలు చేశారు. ఫస్ట్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2024లో అధికారంలోకి వచ్చిన లడ్డు కల్తీ నెయ్యే లడ్డూది బయటపడింది. తర్వాత పరకామణి బయటపడింది. తర్వాత సాలువాలు, మా సాలువాలు కూడా ఇన్ని వేల కోట్లు అక్రమాలు జరిగాయి. రీసెంట్గా 50 కేజీల బంగారం మన విమాన వెంకటేశ్వర స్వామి దానికి పోత వేయడానికి తీసుకున్న బంగారం కూడా మాయం చేశారంటే వీళ్ళని ఏమనాలి? మనుషులు అంటారా? ఏమంటారు? వీళ్ళకి ఇప్పుడు భగవంతుడు ఆ స్వామివారే కాపాడుకొని 2024లో కూటమి ప్రభుత్వం అధికారాలు ఇవ్వడం వల్ల ఆ స్వామివారు ఇంకా తిరుపతిలో తిరుమల దేవస్థానంలో ఉన్నారు. లేకపోతే ఆ స్వామివారు కూడా మాయ అయిపోయిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి భగవంతుడు కాపాడి ఆ స్వామివారే కాపాడుకున్నారు. నాయన నాకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, నాకు ఇప్పుడు నేను కాపాడకపోతే ఇదవుద్దని చెప్పి స్వామివారే కాపాడుకొని రక్షించారు. భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించారు. ప్రపంచ ఆరాధ్య దైవము ఏడుకొండల వెంకటరామూర్తి గారు. ఆయన్ని కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న పని మంచిది కాదు. ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన తండ్రి చేశాడు. ఏంటి 7 కొండల నుంచి భూతాల సాక్షిగా అయిపోయారు. శిక్ష పడుతుంది గ్యారంటీ. మీరు ఆలోచించుకోవాలా. మన 100 కేజీల బంగారం ఇస్తే 50 కేజీల బంగారం మాయమైపోయింది. ఎలా మాయమైపోయింది? చేశారు అంతే. ప్రతిదీ అక్కడ ఉంటుందంతా క్రిస్టియన్ వాళ్ళు ఉండి వాళ్ళ అధికారులు కూడా క్రిస్టియన్స్. మన టీటీడీ చైర్మన్ కూడా ఇది అందరూ కూడా క్రిస్టియన్ వల్ల అక్కడ జరిగిందంతా అరాచకాలు. నెయ్యి అరాచకం దొరికింది. నెక్స్ట్ పరకామణి, నెక్స్ట్ ఈరోజు రీసెంట్గా సాల్వాలు. ఇంత జరిగినా సరే వాళ్ళకి ఇంత రవ్వ కూడా వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన నుంచి వాళ్ళు మొదటి నుంచి అరాచకాలు ప్రభుత్వం అది. కాబట్టి భగవంతుడు శిక్షిత. కానీ దీన్ని మన కూటమి ప్రభుత్వం తీస్తున్నా సరే సరిగ్గా తొందరగా దాని మీద చర్య తీసుకొని వాళ్ళకి శిక్ష పడే చేస్తే మనం మిగతా హిందువులు, మన ఆరాధ్య వెంకటరామూర్తి, మన వీళ్ళంతా కూడాను సంతోషిస్తారు. హిందువులు మనోభావాలు దెబ్బతీసినట్టేనండి. కాబట్టి ఇప్పటికైనా మనం మిగతా మేల్కొని వాళ్ళకి సరైన శిక్ష పడేటట్టు చేసి మనకి మన వెంకటరామూర్తి గారి ఇది కాపాడుతారని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండి నువ్వు ఎలాగా పరిపాలన రావు, 29 కూడా రావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు రెస్ట్ తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేసి ఒప్పుకొని నువ్వు శిక్ష అనుభవిస్తే మంచిదయ్యా. ఇప్పటికైనా మంచి పని చేసుకో. ఏదైనా గవర్నమెంట్కి కొంత చిత్తశుద్ధి ఉండాలండి. వాళ్ళు చేసేది అంటే కనీసం అట్లీస్ట్ దేవాలయాలకే రక్షణ లేని పరిస్థితుల్లోని అంటే సామాన్య ప్రజానికానికి ఏ విధమైన రక్షణ ఉంటుందండి అలాంటి గవర్నమెంట్ రన్నింగ్ లోని. కాబట్టి కనీసం ఏంటి వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉన్నది అన్నది అందులోనే అర్థం అవుతుంది కదా మనకి. ప్రతి దాంట్లో
దాంట్లోని డబ్బులు మ్యానిపులేట్ చేయడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు కదా. అసలు డబ్బులు మ్యానిపులేట్, వాళ్ళకి ఒక పదవి ఇచ్చారంటే ఆ పదవిలో వాళ్ళు ఒక సమాజానికి ప్రజలకి ఏ విధంగా అయినా సరే మంచి దారిలో నడిపించి మంచిగా చెయ్యాలన్నది వాళ్ళకు ఉండాలి చిత్తశుద్ధి. అది లేకుండా వాళ్ళు ఏకంగా ఏంటి దైవ సన్నిధిలోనే అలాంటి పనులు చేస్తున్నారు అంటే దానికి వాళ్ళే సమాధానం చెప్పగలుగుతారండి. అది మనం వాళ్ళకు ఉండాలి, అది కనీసం అట్లీస్ట్ అది కనీసం ఇప్పుడైనా సరే అది రికగ్నైజ్ చేసి అది తప్పు జరిగింది అని మీరు బయటకు తీసుకొస్తున్నారు చూసారా, అట్లీస్ట్ అదైనా ఇప్పుడు దానివల్ల వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఎవరైనా తప్పు చేసినా ఇవాళ కాకపోతే రేపైనా సరే దానికి వాళ్ళు పనిషబుల్ అవుతారు, అది బయటకు వస్తుంది. తెలియకుండా జరిగిపోయినంత మాత్రాన అది ఎన్నో రోజులు కొనసాగదు. ఇలాంటి పనులు ఇక మీదటైనా వచ్చిన వాళ్ళు చేయకుండా కరెక్ట్ గా ఉండాలి అన్న దాంతో ఇది ముందుకు తీసుకొని వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగింది అన్నది కరెక్ట్ గా చేసి దానికి కరెక్ట్ సొల్యూషన్ చూసి వాళ్ళకి కరెక్ట్ గా పనిషబుల్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఒక స్టేట్ కి హెడ్ కింద చేసిన ఆయన చోరీ జరిగింది ఆయన హయాంలో అంటే దానికి బాధ్యత ఆయన 100% వహించాల్సిందే. అది ఎవరు కింద స్థాయిలో జరిగినా పై స్థాయిలో జరిగినా దానికి రెస్పాన్సిబిలిటీ అన్నది ఆయనే కదా. సో కాబట్టి అది ఖచ్చితంగా అలా మాట్లాడడం అన్నది అసలు కరెక్ట్ కాదు. అది ఏం జరిగిందా ఓకే సరే, ఎక్కడ జరిగిందా, దాని రూట్స్ ఏంటి, అది ఎలా చేద్దాము, దానికి ఏంటి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి, అది అలా చేస్తే ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏంటి ఏం చేసినా సరే అందరూ ఉన్నారు, మీడియా ఉంది, లేకపోతే ప్రజలు ఉన్నారు, అందరూ చూస్తారు, ఇవాళ కాకపోతే రేపైనా సరే బయటకు వస్తుంది, దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి అన్న కనీసం ఇది ఉంటుంది కదా. అది కరెక్ట్గా చేసి రెక్టిఫై చేసి కరెక్ట్ చేయాలన్నది నా ఉద్దేశం.